ఈరోజు మనం బీచ్పల్లి టెంపుల్ వెళ్తున్నాం కదా, కర్నూలు వైపు నుంచి వస్తున్నాం. మనం కర్నూలు నుంచి ఇది ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తర్వాత మనం హైదరాబాద్ నుంచి వస్తే 170 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నేషనల్ హైవే 44లో మనం ఈ బీచ్పల్లిని చూడొచ్చు. మనం ఇప్పుడే బీచ్పల్లి టెంపుల్లో ఎంట్రన్స్లో వెళ్తూ ఉన్నాం. దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్. ప్రస్తుతం మనం నేషనల్ హైవే 44లో ఉన్నాం. అంటే ఇది హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళేటువంటి 44. హైదరాబాద్ నుంచి ఒక 170 కిలోమీటర్లు, లేదా కర్నూలు నుంచి అయితే ఒక 50 కిలోమీటర్ల దూరంలో మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక టెంపుల్ ఉంటుంది కృష్ణానది ఒడ్డున. అదే బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్. మరి ఈ టెంపుల్లోకి ఈరోజు వెళ్ళి ఈ టెంపుల్ వింతలు విశేషాలు మనం చూద్దాం. చూడండి, నా ముందే ఆర్చ్ ఉంది. దిస్ ఈజ్ ద టెంపుల్. అటువైపు చూస్తే దిస్ ఈజ్ నేషనల్ హైవే. నేషనల్ హైవే ఎప్పుడు రద్దీగా ఉంటుంది, 44 నేషనల్ హైవే. సో టెంపుల్ దగ్గరకు వచ్చేసాం మనము. ఇది బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ నేషనల్ హైవేలో ఉంటుంది. ఇక్కడ ఇంకా కొంత కన్స్ట్రక్షన్ అయితే, చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. కాకపోతే ఈ కాంపౌండ్ వాల్ చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా చేసి, తర్వాత ఈ గోపురాన్ని కూడా ఇంకా కలర్స్ కూడా వేయలేదు మనకు. ఈ గోపురం ముందల పెద్ద రాజగోపురం, దాదాపు 1 2 3 4 5 6 7 అంతస్తుల ఒక గోపురం ఇది మనకు ఎంట్రన్స్లో కనిపిస్తూ ఉంది. బీచ్పల్లిలో మనం ప్రజెంట్గా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఈ కృష్ణానది. ఒకసారి కృష్ణానదిలో మనం చూస్తే ఆ పైన ఒక కృష్ణవేణి విగ్రహాన్ని కూడా చూసుకోవచ్చు మనం. ఇది కృష్ణవేణి విగ్రహం. ఈ పక్కనే మనకు నేషనల్ హైవే 44 వెళ్తూ ఉంటుంది. ఈ కృష్ణానది పైన ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది. ఇది సమ్మర్ టైం కాబట్టి మనకి నీళ్ళు తక్కువగా ఉన్నాయి. కానీ వర్షాకాలం వస్తే నీళ్ళు, అక్కడ కృష్ణవేణి ఉంది కదా పైన, ఆ కృష్ణవేణి విగ్రహానికి దాదాపు తగిలేటట్లుగా వస్తాయి నీళ్ళు. అంటే ఇదల్లా మునిగిపోయి పక్కన కొన్ని గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళకు కూడా ఒక్కోసారి మునిగిపోతాయి. అంత ప్రమాదంగా కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా మొట్టమొదటగా ఈ కృష్ణానదిలోకి వచ్చి కృష్ణానదిలో స్నానాలు ఆచరించి ఆ తర్వాత మరి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ శివాలయం ఉంది, రామాలయం ఉంది, తర్వాత ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. వాటిని కూడా మనం చూసుకుందాం. ఈ కృష్ణానదిలో ఎక్కువగా స్నానాలు చేస్తూ ఉంటారు. అట్లనే మెయిన్గా పిండ ప్రదానాలు చేసే వాళ్ళు కూడా ఎక్కువ వస్తూ ఉంటారు ఇక్కడికి. వాళ్ళ యొక్క పూర్వీకుల కొరకు, తల్లిదండ్రుల కొరకు ఆత్మశాంతి చేకూరాలని ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకో ఆకర్షణ ఏంటంటే, ఇవన్నీ నీళ్ళు ఉన్నప్పుడు మనం నడుస్తున్నంత నీళ్ళున్న ప్రాంతంలో నేషనల్ హైవే మీద వెహికల్స్ పోతూ ఉంటాయి. ఇట్లా ఈ బ్రిడ్జి కింద నుంచి చూస్తే దూరంగా ఒక కొండ ఉంది. దాన్ని నిజాం కొండ అంటారు. మీరు కొండవీటి రాజా చిరంజీవి సినిమా చూస్తే ఈ ప్రాంతంలో చాలా ఉంటాయి. పాపం ఆ రోజుల్లో ప్రమాదంలో ఒక వ్యక్తి పడవలో చనిపోయిందని కూడా చెప్తారు. ఇక్కడనే కరెక్ట్ మన ముందర ఉన్నటువంటి ఈ బ్రిడ్జి ఇక్కడ కృష్ణానదిలోనే ఒకసారి 1991 ఆ ప్రాంతంలో ఒక బస్సు కూడా పడి 37 మంది చనిపోయారు, మనకు తెలుసు. ఈ విధంగా ఆ నిజాం కొండ మాత్రం చాలా ఆకర్షణ. అది చుట్టూతా కోటగోడలు ఉన్నాయి, కానీ దాన్ని డెవలప్ చేయలేదు. టూరిజం వాళ్ళు అది డెవలప్ చేస్తే అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నీళ్ళున్నప్పుడైతే దానిపైకి మనం చిన్న తెప్పలాంటి పడవలో పోవాల్సి వస్తుంది. అది కూడా బాగుంటుంది ఈ ఏరియాలో. సో ఈ విధంగా కృష్ణానదిలో స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ ఒక మంచి మర్రి చెట్టు ఉంటుంది. ఇది జమ్మి చెట్టు. స్వామివారు ఇక్కడ ఈ గుడేనా మీరు? సో ఇక్కడ నాగులు ఉంటాయి. వచ్చిన భక్తులంతా నాగులను దర్శించుకున్న తర్వాత లోపల శివాలయం ఉంటుంది. ఇది ఒక శివాలయం. ఇక్కడ మనం గంట కొట్టి లోపల శివుని దర్శించుకోవచ్చు. ఇది కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి శివాలయం. ఇది శివాలయం. ఇక్కడ దర్శించుకొని ఆ తర్వాత మన ప్రధాన ఆలయాలు, రామాలయం గోపురం కింద ఈ విధంగా ఉంది. లోపల టెంపుల్ ప్రాంగణాన్ని అంతా కూడా మార్చేసిండ్రు. ఇంతకుముందు ఇక్కడ రష్ తక్కువగా ఉంటుండే, ఇప్పుడు చాలా రష్ అయిపోతుంది. కాబట్టి టెంపుల్ యొక్క మొత్తం రూపురేఖలన్నీ కూడా మార్చేసిండ్రు. చాలా బాగుంటుంది ఇది బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్. చాలామంది భక్తులు వస్తారు ఇక్కడ, దాసంగాలు పెడతారు, ఒక పెద్ద జాతర జరుగుతుంది. మనం లోపల వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఇది మనకు మధ్యలో ఈ విధంగా హాల్ ఉంది. హాల్లోంచి మనం లోపలికి ప్రధాన ఆలయంలో ఈ విధంగా లోపలికి వెళ్తాం. బీచ్పల్లి ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ ఇక్కడ. మనం ఇలా లైన్లో వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత మిగతా విశేషాలు మనం తెలుసుకుందాం. విశేషాలన్నీ చెప్పడానికి ఈ ఆలయంలో పనిచేస్తున్న ప్రధాన అర్చకులు
ఇక్కడ ఉన్నారు. వారి పేరు అవి అడిగి మనం ఈ ఆలయం యొక్క వివరాలు తెలుసుకుందాం. మీ పేరు చెప్పండి. మా పేరు మహాజన ప్రహ్లాదాచారి. ఇక్కడ ఆంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి అంటారు. ఈ అభయాంజనేయ స్వామి యొక్క చరిత్ర ఏ విధంగా ఉందంటే, ఒకప్పుడు మా శ్రీకృష్ణదేవరాయ అయినటువంటి వారి గురువు వ్యాసమహాముని దీన్ని ప్రతిష్ఠించినాడు. వంశపారంపర్యంగా వస్తారని చెప్పినారు, ఆ విషయాలు చెప్తారా కొంచెం? ఇప్పుడు ఇక్కడ వంశపారంపర్యం అంటున్నారు. ఆ వ్యాసమహాముని ఇక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత అప్పుడు కొండపేట అనే ఒక గ్రామం ఉండేది. ఆ కొండపేట గ్రామంలో ఆ బోయపిల్లవాడు వచ్చి పశువులు కాసుకుంటూ ఉంటే అప్పుడు ఆ స్వామి వాళ్ళ దగ్గరికి పోయి, బాబు ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ప్రతిష్ఠించినాం మేము, మీరు తీసుకొచ్చినటువంటి అన్నంను మాత్రమే తీసుకొని వచ్చేయండి, వాడు తినండి మీరు తర్వాత, అప్పుడు మీకు బాగుంటుంది, మీ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు అంతా ఈ విధంగా ఉంటుంది అని చెప్పాడు. చెప్తే అదే విధంగా ఆ బాబు ప్రతిరోజు అక్కడి నుంచి తీసుకొని వచ్చినటువంటి సద్దిని ఇక్కడ దేవుడు స్నానం చేసి మళ్ళీ దేవుడి ముందు పెట్టి అది తినేవాడు. అప్పటి నుంచి వంశపారంపర్యంగా ఈ బోయ వాళ్ళ నుంచి నడుస్తుంది. తర్వాత ఆ విధంగా నడుస్తూ ఇక్కడ గద్వాల రాజుల వారికి బయటపడిపోయింది. ఆయన దగ్గర విగ్రహం ఉంది, చాలా బ్రహ్మాండమైనటువంటిది, వ్యాసమహాను ప్రతిష్ఠించినాడు అని చెప్పి విషయం తెలిసిన తర్వాత అప్పుడు రాజు వాళ్ళు రాణి వాళ్ళు వచ్చేసి ఈ విధంగా అన్నారు. అప్పుడు స్వామి వచ్చేసి పర్యటించి ఇక్కడ చూసిన తర్వాత సరే వీళ్ళైతే ఏదైనా ఒకటి ఏర్పాటు చేయాలి, బ్రాహ్మణులనే ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ఉండేటువంటి మధ్వ బ్రాహ్మణుల్ని, అందులో బ్రాహ్మణులు కూడా 2-3 రకాలు ఉన్నాయి కాబట్టి మధ్వ బ్రాహ్మణులను పిలిపించి ఇక్కడ కార్యక్రమాలు ఉపయోగించి స్వామి ఈ విధంగా చేయాలి, ప్రతిరోజు అభిషేకము పంచామృత అభిషేకం చేసి ఈ విధంగా చేయాలని చెప్పారు. సరే అని చెప్పి మంత్రయుక్తంగా అభిషేకం చేస్తూ ఇప్పుడు దాకా నడుస్తుంది. మాది కూడా వంశపారంపర్యంగా వచ్చేసింది. ఒక ఏదో జాతర జరుగుతుంది కదా, బాగా చాలా మంది భక్తులు వస్తారు. వైశాఖ మాసంలో ఉంటుంది. అంటే వైశాఖ మాసం మన తెలుగు నెలలో, ఇంగ్లీష్ నెలలో మే నెలలో పౌర్ణమికి స్టార్ట్ అవుతుంది. పౌర్ణమి అది పౌర్ణమికి ముందు అంటే 5 రోజుల నుంచి 5 రోజుల ముందు స్టార్ట్ అవుతుంది. ఆ 5 రోజుల జాతర బ్రహ్మోత్సవాలు నడుస్తాయి. ఆ బ్రహ్మోత్సవాలు 5 రోజులు బ్రహ్మోత్సవాలు నడుస్తాయి. కానీ జాతర మాత్రం ఒక నెల వరకు నడుస్తుంటుంది. నెల వరకు పబ్లిక్ వస్తుంటారు, పోతుంటారు. అంటే దానిలో వారాలు ఉంటాయి కాబట్టి. నేను చూసిన ఇసుకే స్థలాలంత జనం వస్తారు. అవును, చాలా జనం వస్తారు. ఇక్కడ జాతరలో దాసంగాలు పెట్టేవాళ్ళు ఉంటారు, ఒక్కబడి తీసుకునేవాళ్ళు ఉంటారు, అన్నీ చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరూ తలనీలాలు చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఎలాంటి వేరే విశేషాలు ఏమి ఉండవు. అంటే ఇక్కడ కొన్ని జాతరలో అన్ని మదమాంసాలు తినడం చేయడం, ఇక్కడ మాత్రం అది ఉండదు. ఓన్లీ విజ్ మాత్రమే ఉంటుంది. ఆ విధంగా చేసుకొని జాతరలు చేసుకొని సాగిగా వెళ్ళిపోతుంది. అలాంటి గొడవలు ఏమి ఉండవు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇది మనకు నేషనల్ హైవే 44 పక్కనే ఉంటుంది బీచ్పల్లి ఆంజనేయ స్వామి. చాలా మహిమలు ఉన్నటువంటి స్వామి అని చెప్తారు. మనం ఒక్కసారి స్వామిని మళ్ళీ చూద్దాం దగ్గర నుంచి. చాలా బాగుంటుంది. అంటే లోపల ఇప్పుడు ఇదంతా కూడా కవచం పెట్టారు కదా స్వామి ఇప్పుడు కవచం పెట్టాలి. అది డోనర్స్ చేశారు. అది మొత్తం కవచం ఉంటే బాగుంటుందని చెప్పి కవచంతో చేశారు. ఓకే. లోపల మాత్రం శిలా విగ్రహం లోపల మంచి అలంకరణ చేసి కాకపోతే జాతరలప్పుడు చాలా హెవీ రష్ ఉంటుంది. ఈరోజు కొంచెం ఇది ఒక పండగ సందర్భంగా, పండగ నెక్స్ట్ డే కాబట్టి రష్ తక్కువగా ఉంది. నిన్న కూడా చాలా రష్ ఉండేది కాబట్టి మనకు వీడియో తీసుకోవడానికి కూడా మంచి అనుకూలమైంది. సో ఆంజనేయ స్వామి ఆలయంలోనే మనకి ఇక్కడ రాముల వారు, తర్వాత ఆంజనేయుడి యొక్క విగ్రహాలు కూడా మనకి టెంపుల్లోనే కనిపిస్తాయి. మనం ప్రధాన ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత వీటిని దర్శించుకోవాలి. ఆంజనేయ స్వామిని చూస్తే లోపల ఈ విధంగా ఉంటాడు ఆంజనేయ స్వామి. లోపల స్వామికి అర్చన జరుగుతూ ఉంది. ఇది లోపల జరిగేటువంటి కార్యక్రమం. ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూతో కూడా మరి ఇంతకుముందు ఇవన్నీ లేకుంటుండే దాతల సహకారంతో ఈ విధంగా షెడ్లు వేశారు. ప్రధాన ఆలయం చుట్టూతో కూడా ఈ విధంగా రేకుల షెడ్లు ఉన్నాయి. అంటే ఎంత మిడ్ సమ్మర్లో వచ్చినప్పటికీ ఇక్కడ మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంతకుముందు లేకుంటుండే, ఈ బండలు కాలుతుండే, చాలా ఇబ్బందులు ఉంటుండే. ఇది మరి ఇక్కడ దాసంగాలు పెడతా ఉంటారు. వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ కనిపిస్తున్న రూమ్లలో వాళ్ళు వంటలు చేసుకొని దాసంగాలు పెడతా ఉంటారు. అంటే ఇది అప్పుడు రాజుల వాళ్ళు కట్టించినటువంటి కాలంలో ఉన్నటువంటిది ఇది. ఈ విధంగా మనకు చుట్టూతో రేకుల షెడ్లు ఉన్నాయి. ఒకవైపు నవగ్రహ విగ్రహాలను దర్శించుకునే ప్రాంతం ఉంది. ఇది బ్రీఫ్గా ఆంజనేయ స్వామి దేవాలయం. మనం ఆలయంలోకి వెళ్తా ఉన్నాం. ఇది రామాలయం మనకు ప్రధానంగా దర్శించుకోవాల్సింది. ఇక్కడ మనకు చిన్న రూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ చిన్న బస్ చేయడానికి. అంతేకాకుండా బయట కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. అందులో ఒకసారి చూసుకుంది. పక్కనే ఒక ఆలయం ఉంది.
హయగ్రీవ జ్ఞాన సరస్వతి టెంపుల్ కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఫస్ట్ రామాలయంలో వెళ్తున్నాం. సో ప్రస్తుతం మనం బీచ్పల్లి ఆలయంలో ఉన్నటువంటి ఆలయాలను దర్శిస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా మనం కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి రామాలయానికి వచ్చినాం. ఈ రామాలయ విశేషాలను ఇక్కడ ఉన్నటువంటి అర్చకుల స్వామి వారిని అడిగి కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ మీరు రామాలయం ఎప్పుడు స్థాపించిన ఎవరి ప్రోద్బలంతో ఇక్కడ అయింది? ముందు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండింది ఇక్కడ, కానీ రామాలయం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా అనేది రామాలయ విశేషాలు చెప్పండి. మనం చూసినట్లయితే ఖచ్చితంగా రాముల వారు ఎక్కడైతే ఉంటారో ఆంజనేయ స్వామి అక్కడే నిలవేయి ఉంటారు. ఎత్ర ఎత్ర అజ్ఞార్థ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజలిం భాష్వ పరిపూర్ణ రోజు మారుతిం నమతాం రాక్షసాంతకం. అంటే ఆ యొక్క రామనామ సంకీర్తన, రామాలయం, రాముని యొక్క భజన ఎక్కడైతే వినిపిస్తుందో కనిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి నిలవై ఉంటాడని మనకి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఇంత పరమ పవిత్రమైన ఈ యొక్క హనుమానుని యొక్క క్షేత్రంలో రామాలయం ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ దగ్గరలో నల్లారెడ్డి గారిని వారి సంకల్పం చేత ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క క్షేత్రంలో యొక్క రామాలయం నిర్మించాలని చెప్పేసి వారు అలా తిరుగుతూ అన్ని కాస్త సహాయ సహకారాలతో భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఈ యొక్క కృష్ణా తీరంలో మన చిన్నజీయర్ స్వామి వారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క ఆలయం దాదాపు 25 సంవత్సరాల కిందట రూపుదిద్దుకొని ప్రతిష్ట గావించారు మన జీయర్ స్వామి వారు. ఈ నేపథ్యంలో కాలక్రమేణా దినదిన అభివృద్ధి చెందుతూ భక్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క రామాలయంలో అత్యంత వైభవంగా ఎలాగంటే ఒక శ్రీరామనవమి, ఒక ధనుర్మాస ఉత్సవాలు, ప్రతి నెల స్వామి జన్మ నక్షత్రం పునర్వసు గావించుకొని ప్రతి నెల నిత్యోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలు ఇలా చాలా ఉత్సవాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో మన భోగి రోజు కూడా చక్కగా గోదారంగనాథుల కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా దేవస్థానం వారు నిర్వహించారు. కనుక ఇక్కడ ఏంటంటే ప్రతి నెల కూడా విశేషంగా రాముల వారి కళ్యాణం అనేది చేస్తూ ఉంటాము. ఇక ఈ యొక్క రామాలయంలో అనునిత్యము మనకు ఉదయం లేచింది మొదలు సుప్రభాతం మొదలు రాత్రి ఏకాంత సేవ వరకు కూడా శ్రీ పాంచరాత్రాగమ సిద్ధాంతముగా ఈ యొక్క రామాలయంలో ఆ యొక్క శాస్త్ర ప్రకారమే అనునిత్యం పూజా కర్తవ్యులు నిర్వహిస్తూ ఉంటాము. ఈ యొక్క రామాలయంలో మనం గమనించినట్టయితే ముఖ్యంగా స్వామికి అమ్మవారు కుడివైపు ఉంటారు. మీరు అక్కడ చూసినట్టయితే తెలుగు రాష్ట్రాల్లో మనం ఎటు చూసినా భర్తకు భార్య ఎడమ వైపు ఉంటుంది, కానీ ఇక్కడ విశేషముగా మనకి సీతమ్మవారు కుడివైపుగా దర్శనమిస్తారు. ఇక్కడ విశేషముగా ఈ యొక్క రామాలయంలో ఇదే అన్నమాట. ఎందుకంటే మనం లక్ష్మణుని స్థానం అక్కడ యాక్చువల్ లక్ష్మణుడు ఉంటాడు మనకు సహజంగా. కనుక ఇక్కడ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఉండాలని చెప్పేసి మన జీయర్ స్వామి వారు ఈ విధంగా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఏ విధంగా అయితే అనునిత్యం పూజ చేస్తూ ఉంటాయో ఆ యొక్క రామాలయం నమూనంగా ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క సమీపంలో మనకి ఇక్కడ జీయర్ స్వామి నిర్మించారన్నమాట. ఈ విధంగా ప్రతిష్ట గావించారు. సో ఈ బీచ్పల్లిలో వచ్చి మరి చాలామంది రాత్రిపూట కూడా బస చేస్తూ ఉంటారు. ఇక్కడ బస చేయడానికి ఇక్కడ చాలా సౌకర్యాలు ఉన్నాయి. మనకి హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మన ముందర ఒక ఆర్య వైశ్య అని చెప్పేసి ఒక హోటల్ కనిపిస్తూ ఉంది. వినాయక మినీ ఫంక్షన్ హాల్ అని చెప్పేసి ఫంక్షన్ హాల్ ఉంది చూడండి అక్కడ ముందర. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు. అంటే బీచ్పల్లి ఎట్లా ఉంటుంది, భక్తులు ఎట్లా వస్తుంటారు? నమస్తే సార్, నా పేరు రామాంజనేయులు, లోకల్ A1 టీవీ రిపోర్టర్ని. సార్ ఇక్కడికి వచ్చేసి ప్రత్యేకంగా ఉత్తరం నుండి దక్షిణ ప్రవహించే కృష్ణానది ఉన్నది. ఇక్కడ పవిత్రంగా ఉంటుంది. ఇక్కడ స్నానాలు చేయడం వల్ల కూడా ఇక్కడ ఏంటంటే పుణ్యంగా ఉంటుందని చెప్పేసి భావిస్తారు. ఇక్కడికి వచ్చేసి యాక్చువల్గా హనుమాన్ టెంపుల్ ఎక్కడైనా కూడా మనకి సింధూరంతో చేస్తారు అభిషేకం, కానీ ఇక్కడికి వచ్చేసి గంధం చెక్కతోటి నూనె దాంతో మధ్వ సాంప్రదాయం ప్రకారంగా వ్యాసరాయలు ప్రతిష్ఠించిన 5 టెంపుల్లు కూడా మధ్వ సాంప్రదాయ ప్రకారంగా జరుగుతుంది ఇక్కడ పూజా కార్యక్రమాలు. ప్రతి ఏకాదశికి కూడా ఇక్కడ ఉపవాసం ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా వాల్మీకుల పూజారులు ఉంటారు. ఇక్కడ వాల్మీకులు మాత్రమే ఇక్కడ చేస్తారు. శాస్త్రోక్తంగా మాత్రం అభిషేకం అవి మాత్రం బ్రాహ్మణులతోటి నిర్వహించడం జరుగుతుంది. బండ్ల పూజలు కానీ ఇక్కడికి విశేషంగా మే నెలలో ఇక్కడ మనకి ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం మే నెలలో ఉత్సవాలు జరుగుతుంటాయి సార్. ఇక్కడ ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి ఇక్కడ తీరిన ఆయనకు మొక్కుకుంటే కంపల్సరిగా అంటే నడిగడ్డ ఇలవేల్పు కొంగు బంగారంగా కొలుచుకుంటారు. ఇక్కడ దాసంగాలు పెడతారు కదా ఎక్కువగా. ఎక్కడి నుంచి వస్తారు భక్తులు? వివిధ రాష్ట్రాల నుండి వస్తారు సార్. ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుండి వివిధ జిల్లాల నుండి ఎక్కువగా కర్ణాటక, కర్నూలు, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఇక్కడికి వచ్చి దాసంగాలు నిర్వహించి ఇక్కడ పచ్చి పులుసు నైవేద్యం మెయిన్ కుండల్లో వండడం జరుగుతుంది. భోజనం వండి నైవేద్యం పచ్చి పులుసు తోటి పెట్టడం జరుగుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.